బ్రేకింగ్ న్యూస్ అనుబంధ సంఘాలతో మీనాక్షి నటరాజన్ భేటీ ముగిసింది. శాఖల పనితీరుపై నేతలు నివేదికలు ఇచ్చారు. నివేదికలు ఇవ్వకపోయినా ఎవరి పనితీరేంటని తెలుసనేది మీనాక్షి వారితో అన్నారు. పని చేస్తుందెవరు, యాక్టింగ్ చేస్తుందెవరనేది కూడా తెలుసని చెప్పారు. పార్టీ అంతర్గత విషయాలు బయట చర్చ చేయకండి అని స్మూత్ గా వార్నింగ్ ఇచ్చారు. అలాంటి వారిపై చర్యలు తప్పవని హెచ్చరించారు. తన పనితీరు నచ్చకపోయినా రాహుల్, సోనియా గాంధీకి ఫిర్యాదు చేయొచ్చని చెప్పారు. ఇక మరింత సమాచారాన్ని మా ప్రతినిధి హేమ లైవ్ లో అందిస్తారు. హేమ, చెప్పండి. అయితే మీనాక్షి నటరాజన్ భేటీ అనంతరం నేతలకు స్మూత్ గా వార్నింగ్ ఇస్తూనే తన పని నచ్చకపోయినా సరే అధిష్టానానికి ఫిర్యాదు చేయొచ్చు అంటూ కూడా చెప్పారు. ఏంటి దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్? నుంచి కూడా గాంధీ భవన్ వేదికగా మీనాక్షి నటరాజన్ ప్రతి ఒక్కరితో కూడా సమీక్ష సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈరోజు ఉదయం 11 గంటలకు అనుబంధ సంఘాల నేతలతో కూడా మీనాక్షి నటరాజన్ సమీక్ష సమావేశం జరిగింది. అయితే ప్రధానంగా అందులో ఎన్ఎస్యుఐ లీడర్లతో పాటు టీపీసీసీ కార్యవర్గానికి సంబంధించినటువంటి చైర్మన్లు, అదేవిధంగా ఫ్రంటల్స్ అంతా కూడా ఎన్ఎస్యుఐ విభాగం, యూత్ కాంగ్రెస్, మహిళా కాంగ్రెస్, ఓబీసీ సెల్ చైర్మన్ అధ్యక్షులు, ఎస్సీ సెల్, అదేవిధంగా మైనారిటీ అన్ని సెల్స్కి సంబంధించినటువంటి అధ్యక్షులతో పాటు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, అదేవిధంగా మీనాక్షి నటరాజన్ ప్రతి ఒక్కరికి కూడా దిశానిర్దేశం చేశారు. అయితే ప్రధానంగా ఈరోజు అనుబంధ సంఘాలతో మాట్లాడినటువంటి సమయంలో ఎవ్వరు కూడా గాంధీ భవన్ దాటి మాట్లాడొద్దు, ఏమున్నా సరే 4 గోడల మధ్యనే మాట్లాడాలి. పార్టీ అంతా మంచిగా నడుస్తున్నప్పటికీ కొంతమంది మాత్రం అవుట్ ఆఫ్ ద బాక్స్ పార్టీ లైన్ దాటి మాట్లాడడం వల్ల కాస్త పార్టీకి తలనొప్పిగా మారుతుంది. సో ఎవరు కూడా పదే చెప్తున్నాము, ఎవరు కూడా పార్టీ లైన్ దాటి ప్రవర్తించొద్దు. ఏదైనా చెప్పాలి అనుకుంటే నేరుగా మీ మంత్రులకు, మీ ఎమ్మెల్యేలకు చెప్పుకోవచ్చు. ఇన్ కేస్ వాళ్ళు కూడా వినకపోతే, వాళ్ళతోనే ప్రాబ్లం ఉంటే నేరుగా నన్ను వచ్చి కలిసి నాతో మాట్లాడి మీ సమస్యలు ఏంటో చెప్పుకోవచ్చు. కానీ సోషల్ మీడియా వేదికగా కానివ్వండి, లేదంటే మీడియా వేదికగా కానివ్వండి, ఎవరు కూడా మాట్లాడొద్దు. గాంధీ భవన్ బయట ఎవరు మాట్లాడొద్దు, 4 గోడల మధ్య మాట్లాడాలి అంటూ కూడా చెప్పడం జరిగింది. సేమ్ టైం ఇన్ కేస్ మీనాక్షి నటరాజన్ వర్కౌట్ స్టైల్ నచ్చకపోతే కూడా నేరుగా రాహుల్ గాంధీకి, సోనియా గాంధీకి అవసరమైతే మీరు వెళ్ళి చెప్పండి, కానీ బయట మాత్రం ఎక్కడ చర్చించొద్దు అని పదే ప్రతి ఒక్కరికి కూడా చెప్పినట్టుగా తెలుస్తుంది. ఎంటైర్ నిన్న మెదక్ పార్లమెంట్ నియోజకవర్గ నేతలతో మీటింగ్ అయినప్పుడు, తర్వాత మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గ నేతలతో మీటింగ్ అయినప్పుడు, ఈరోజు అనుబంధ సంఘాల్లో కూడా ప్రధాన అంశం అండ్ ముఖ్యంగా ప్రతి ఒక్కరికి చెప్పింది ఎవరు పార్టీ లైన్ దాటి మాట్లాడొద్దని. సేమ్ టైం ఏదైతే కాంగ్రెస్ తీసుకొచ్చినటువంటి జై బాపు జై సంవిధాన్ ప్రోగ్రామ్స్ ప్రతి ఒక్క గ్రామాలకు కూడా తీసుకొని వెళ్ళాలి. అండ్ అందరూ కూడా రాహుల్ గాంధీ చెప్పినట్టుగా, రాహుల్ గాంధీ మెచ్చినట్టుగా కూడా పనిచేయాలి. రాహుల్ గాంధీ కుటుంబం త్యాగాల కుటుంబం, అలాంటి త్యాగాల ముందు మనం చేసింది ఏమీ లేదు. సో రాహుల్ గాంధీ లాంటి కుటుంబాన్ని మనం ఆదర్శంగా తీసుకొని ముందుకు వెళ్ళాలి. అందరూ రాహుల్ గాంధీ ఆశయం కోసం పనిచేయాలి అంటూ కూడా మీనాక్షి నటరాజన్ ప్రతి ఒక్కరికి దిశానిర్దేశం చేశారు. అండ్ ఇప్పుడు ప్రస్తుతం ఆదిలాబాద్ పార్లమెంటు నియోజకవర్గ నేతలతో సమావేశం అవుతుంది. జిల్లా మంత్రిగా ఉన్నటువంటి సీతక్క కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. అండ్ ఆదిలాబాద్లో ఉన్నటువంటి ముఖ్య నేతలంతా కూడా ఎంపీలు అదేవిధంగా ఎమ్మెల్యేలు అంతా కూడా రావడం జరిగింది. అండ్ అసలు మీ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ ఏంటి, అండ్ అక్కడ గెలిచినటువంటి ప్రాబబిలిటీస్ ఏంటి, ఏ విధంగా గెలిచారు, ఓట్ షేరింగ్ ఏ విధంగా ఉండింది, ఇప్పుడు ప్రజల్లో ఏమనుకుంటున్నారని కూడా చర్చిస్తూ ఉన్నారు. మరి కాసేపట్లో 5 గంటలకు పెద్దపల్లి నియోజకవర్గానికి సంబంధించినటువంటి నేతలతో కూడా మీనాక్షి నటరాజన్ సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు. వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా చెప్తుంది ఒకటే, ఎవరు పార్టీ లైన్ దాటి పనిచేయొద్దు. అండ్ 10 సంవత్సరాలు ఎవరైతే పార్టీ కోసం పనిచేస్తారో వాళ్ళకి సముచిత న్యాయం జరుగుతుంది, వాళ్ళకు పదవులు కూడా వస్తాయంటూ చెప్పడం జరిగింది. రైట్ హేమ, అయితే నివేదికలు సమర్పించిన అనంతరం అంటే ఎవరు పనిచేస్తున్నారు, యాక్చువల్గా ఎవరు పనిచేస్తున్నట్టు ఎవరు యాక్ట్ చేస్తున్నారు, ఇవన్నీ కూడా నాకు తెలుసు అని ఒక స్మూత్గా వార్నింగ్ ఇస్తున్నారు. అంటే పార్టీ కోసం పనిచేసిన వాళ్ళని ఎలా కాపాడుకుంటామో, అలాగే పని చేయని వాళ్ళపైన ఎలాంటి యాక్షన్ తీసుకుంటామో అనేది కూడా ఆవిడ చాలా క్లియర్గా చెప్తున్నారు. సో రాబోయే రోజుల్లో ఇంకా కఠినంగా వ్యవహరించే అవకాశం ఉందా?
రాబోయే రోజుల్లో మీనాక్షి నటరాజన్ మార్క్ రాజకీయాలు అయితే టీ కాంగ్రెస్ నేతలు చూడబోతున్నారు. ఇప్పటికే మీనాక్షి నటరాజన్ వచ్చిన తర్వాత కాంగ్రెస్ నేతల్లో ఒక మార్పు మొదలైందని చెప్పుకోవచ్చు. దానికి ఎగ్జాంపుల్, ఇన్ని రోజుల పాటు ఏదైనా ఒక మీటింగ్ ఉందంటే అటు ఇటుగా 5-10 నిమిషాలు లేట్ వచ్చినటువంటి వాళ్ళు కూడా మీనాక్షి నటరాజన్ అంటేనే పంచువాలిటీ, 2 గంటలకి మీటింగ్ అంటే 2 గంటలకే వచ్చి కూర్చుంటుంది మీనాక్షి నటరాజన్ తెలుసుకున్నటువంటి నేతలంతా ఆల్రెడీ 2-3 మీటింగులు చూసినటువంటి వాళ్ళు ఈరోజు తమకు ఇచ్చినటువంటి షెడ్యూల్ కంటే 10 నిమిషాలే ముందు వచ్చి కూర్చున్నారు. అండ్ వచ్చిన ప్రతి ఒక్క లీడర్లు కూడా తమకు సంబంధించి ఒక సెల్ఫ్ రిపోర్ట్ని, ఒక నివేదికను తయారు చేసుకొని వచ్చి మీనాక్షి నటరాజన్కు ఇచ్చేటటువంటి ప్రయత్నం చేశారు. ఆ సమయంలో నేరుగా మీనాక్షి నటరాజన్, మీరు ఏం చెప్పదలుచుకుంటున్నారో అదంతా నాకు తెలుసు, మీరు ఏ విధంగా పనిచేశారు, పార్టీ కోసం ఎన్నేళ్ల నుంచి కష్టపడుతున్నారు అన్ని నా దగ్గర ఒక రిపోర్ట్ ఉంది, నేను ప్రతిదీ కూడా అబ్జర్వ్ చేస్తున్నాను అంటూ కూడా చెప్పడం జరిగింది. సో మొత్తానికైతే బ్యాక్ టు బ్యాక్ మీటింగ్స్తో మీనాక్షి నటరాజన్ ఏంటో ప్రతి ఒక్కరికి తెలుస్తూ ఉంది. మరి కాసేపట్లో పెద్దపల్లి నియోజకవర్గం వాళ్ళు రాబోతున్నారు. అండ్ మరొక 2-3 రోజులు ఈ కంటిన్యూ మీటింగ్స్కి బ్రేక్ పడుతుంది. తర్వాత మళ్ళీ ఢిల్లీ టూర్, అదేవిధంగా రేపు జరగబోయేటటువంటి క్యాబినెట్ మీటింగ్స్ తర్వాత మళ్ళీ మిగతా పార్లమెంట్ నియోజకవర్గాల నేతలకు పిలిచి మళ్ళీ సేమ్ మీటింగ్స్ అయితే కంటిన్యూ అవుతాయి. మొత్తానికైతే మీనాక్షి నటరాజన్ వచ్చిన తర్వాత కాంగ్రెస్లో ఒక కొత్త జోస్ నెలకొంది. అండ్ ఒక్కసారిగా అందరి వర్క్ స్టైల్ మారిందని చెప్పుకోవచ్చు. రైట్ హేమ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.